హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటంటే రాగి బిందెని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. ఈ బిందెని క్లీన్ చేసి చాలా రోజులైంది. క్లీన్ చేయకముందు ఇలా ఉంది కదా, క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఈ రాగి బిందెని క్లీన్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ ఒకటి రెడీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. అలానే ఒక లెమన్ తీసుకోవాలి. లెమన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక లెమన్ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మీ దగ్గర లెమన్ లేకపోతే చింతపండు అయినా తీసుకోండి. చింతపండుతో కూడా చాలా బాగా వస్తుంది. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ లెమన్తో ట్రై చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మనం పూజ సామాన్లు ఉంటాయి కదా, పూజకి యూజ్ చేసే గంట, అలానే దీపారాజన చేసుకునే కొందులు, ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు సేమ్ ఇలానే. నేనైతే ఇక్కడ రాగి బింది చూపిస్తున్నాను. రాగి వస్తువులు ఏవైనా కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్, మీ దగ్గర సబీనా పౌడర్ ఉంటుంది కదా, డిష్ వాష్ క్లీన్ చేసుకునేది, అదైనా యాడ్ చేసుకోండి. లేదంటే ఏదైనా విమ్ లిక్విడ్ జెల్ ఉంటుంది కదా, అదైనా, లేకపోతే కొంచెం సర్ఫ్ అయినా యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇక్కడ సబీనా పౌడర్ ఉంది, అదైతే కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చేత్తోనే మిక్స్ చేసేస్తున్నాను. మీకు ఏదైనా ఎలర్జీస్ అలా ఉంటే చేత్తో మిక్స్ చేయకుండా ఏదైనా స్పూన్తో మిక్స్ చేయండి. అలానే బిందికి అప్లై చేసేటప్పుడు కూడా స్క్రబ్తో అప్లై చేయండి. ఎందుకంటే చాలామందికి లెమన్ అలానే సబీనా పౌడర్ కొంచెం పడకుండా ఉంటాయి కదా, సెన్సిటివ్ హ్యాండ్స్ అలా ఉన్న వాళ్ళు చేత్తో కాకుండా స్క్రబ్తో అప్లై చేసుకుని రుద్దుతూ ఉండాలి. బిందె అయితే చాలా నల్లగా అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని బిందంతా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లెమన్ ఉంది కదా, దాన్ని తీసుకుని ఇలా ఈ విధంగా రుద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వలన ఇంకా క్లీన్గా వదులుతుంది మురికి అనేది. రాగి బిందెలో వాటర్ తాగితే మంచిది అంటారు కదా, బట్ క్లీన్ చేయడం అయితే చాలామందికి కష్టం అనిపిస్తుంది. ఇలా ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసి చూడండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా, రాగి బిందెలో నీళ్ళు నైట్ నుంచి మార్నింగ్ తాగితే చాలా మంచిది అంటారు. రాగి బిందె కాకుండా ఏదైనా రాగి జార్స్ కూడా ఉంటాయి, దాంట్లో అయినా సరే వాటర్ వేసుకుని నైట్ అంతా ఉంచి మార్నింగ్ తాగడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటారు. ఇలా అంతా మంచిగా రుద్ది అప్లై చేసేసిన తర్వాత ఇప్పుడైతే వాష్ చేసేద్దాం. వాష్ చేసిన తర్వాత చూడండి, ఇలా ఈ విధంగా వచ్చింది. నేనైతే మళ్ళీ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను బిందెకి, ఎందుకంటే ఇంకా ఇదైతే వైట్గా వస్తుంది. అప్లై చేస్తూ ఇట్లా లెమన్తో క్లీన్ చేస్తున్నాను. ఇలా క్లీన్ చేసేసిన తర్వాత నీట్గా వాటర్తో వాష్ చేసేసి కొంతసేపు ఎండలో పెడితే రాగి బిందె అనేది తలతల మెరుస్తుంది. చూసారు కదా, రాగి బిందెని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.